బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎవరి మనసు అయితే దేవుని పైన ఆనుకుంటుందో, దేవుని పైన ఆధారపడతారో ఆ వ్యక్తిని పూర్ణ శాంతి గల వానిగా చేసి ఆయన కాపాడుతాడంట. ఈరోజు చూడండి, అసలు శాంతి సమాధానము అనేది కనబడట్లేదండి. ఎక్కడ చూసినా ఏదో ఒక వార్తతో విన్నప్పుడు చూసినప్పుడు హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. దుర్వార్తలు వింటున్నాం, ఎన్నో మాటలు మనం వింటున్నప్పుడు ఏమవుతుందో ఏమి జరుగుతుందో అని ఒక ప్రశ్న మన హృదయంలో కలుగుతూ ఉంటుంది కదండి. చాలా ప్రశ్నలతో హృదయం అంతా కలవరంతో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఉంటూ ఉంటాం కదండి. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఎవరైతే ఆయన పైన, అందుకే అక్కడ ఏముందంటే ఎవని మనసు నీ మీద అంటే నీ మనసు దేవుని పైన నువ్వు ఎప్పుడైతే నీ మనసు పూర్తిగా నువ్వు ఆధారపడతావో అప్పుడు ఆయన పూర్ణ శాంతి గలవానిగా, అంటే నీ హృదయంలో పూర్ణ శాంతిని నువ్వు అనుభవించేటట్లుగా, ఆ సమాధానాన్ని అనుభవించేటట్లుగా దేవుడే తన పూర్ణ శాంతిని నీకు ఇచ్చి నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే నువ్వు వింటున్న మాటలు, నువ్వు చూస్తున్న పరిస్థితులను బట్టి శాంతి కరువైపోయిందేమో, సమాధానం కరువైపోయిందేమో, నెమ్మది లేకుండా ఉందేమో. అయితే దేవుని పైన నీ మనసు ఆనుకొని, అంటే నువ్వు దేవుని పైన మనసు పెట్టుకుంటే ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. నువ్వు వింటున్న వాటి వైపు కానీ, నువ్వు వింటున్న వాటిపైన దృష్టి పెట్టడం కానీ, నువ్వు చూస్తున్న వాటిని ఆలోచించడం చేయొద్దు. ఎందుకంటే నీ దేవుడు గొప్పవాడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎదిగో ప్రతి పరిస్థితిని కూడా మార్చగల సమర్థుడు. కాబట్టి ఈరోజు శాంతి కోసం ఎన్ని స్థలాలు తిరగట్లే, ఎన్ని స్థలాలకు వెళ్ళట్లే. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా అది తాత్కాలికంగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్నా జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. శాంతి సమాధానము ఎక్కడంటే దేవుడిలోనే ఉంది. ఎందుకంటే సమాధానకర్త, శాంతినిచ్చువాడు ఆయన. కాబట్టి నువ్వు వింటున్న వాటిని బట్టి, చూస్తున్న వాటిని బట్టి నీ మనసు కలత చెంది కలవరంతో ఉంటే ఈరోజు సంపూర్ణంగా ఆయన పైన మనసు పెట్టి ఆయన పైన నమ్మిక ఉంచు. ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేసి కాపాడబోతున్నాడు. అంటే నువ్వు వింటున్నవి చూస్తున్న వాటన్నిటిలో నుండి ఆయన నిన్ను తప్పించి కాపాడబోతున్నాడు. కాబట్టి మాట నమ్ము, ప్రభుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి స్తోత్రం. అవునయ్యా, ఎక్కడ చూసినా అయ్యా ఇదిగోనైనా విపత్తులు, ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు వింటూ చూస్తున్నాం అయ్యా. అవి చూసినప్పుడు విన్నప్పుడు హృదయంలో కలత అయ్యా, అయ్యా నిరాశ అయ్యా, అయ్యా టెన్షన్, ఆందోళన ఉంటాయి. కానీ నీ పైన నీ నాయన ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకుంటుందో ఆ వ్యక్తిని ప్రభు, ఆ కుటుంబాన్ని పూర్ణ శాంతి గలవానిగా చేసి నువ్వు కాపాడుతానంటావు. అవునయ్యా, వింటున్న వాటన్నిటిలో నుండి నువ్వే తప్పించి మీరు కాపాడే దేవుడు. కాబట్టి ఈ మాటలు వింటూ నీ పైన ఆధారపడుతున్న నీ బిడ్డల జీవితాల్లో పూర్ణ శాంతిని మీరు అనుగ్రహించమని, వారిని కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.